ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఓకే, చాలా అది మేము ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కలెక్షన్స్ గురించి మేము సూపర్ హిట్ పెద్ద కలెక్షన్స్ వచ్చినాయని చెప్తారు. మీరు ఎందుకు మొదటి సినిమాలోనే ఇప్పుడు మొదటి రోజే ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు? మాకు అర్థం కావట్లేదు. వాట్స్ ద ప్రాబ్లం? అంటే మేము థియేటర్స్ చూస్తున్నాం, చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు, కానీ థియేటర్స్ అంటే ఏదైనా జెన్యున్గా ఉండాలి కదండి, అది నేను చెప్పింది. ప్రభాకర్ గారు సార్, మలైజ గారు చెప్పిన దానికి ఇప్పుడు మీరు ఏకీభవిస్తున్నారా? దానికి 100% ఏకీభవిస్తున్నాను. కలెక్షన్స్ గురించి మేము ఎందుకు బాధపడట్లేదంటే అండి, మంచి యాక్టర్ అని చెప్పాం కానీ పెద్ద యాక్టర్ అని చెప్పలేదు మేము ఇప్పటివరకు. పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరంగా దొరుకుతుంది. ఎందుకంటే ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లే. వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ, ఏది పెయిడ్ రివ్యూ అనేది. మేమేంటి జెన్యున్గా వెళ్ళిపోయాము. మమ్మల్ని ఇప్పటివరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళ గుండెల్లోంచి వచ్చిన ఫీలింగ్తో చెప్పిన రివ్యూస్ కానీ రాసిన న్యూస్ కానీ ఇప్పటివరకు మనం చాలా జెన్యున్గా వెళ్ళిపోయాం జనాల్లోకి. ఎందుకు వెళ్ళామంటే అండి, మేమేంటో మాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు చీట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేసుకోవాలనుకోలేదు. సో హ్యాపీ, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు. ఒరిజినల్గా వాళ్ళందరూ వాళ్ళు రాసిన అన్ని బాగున్నాయి అన్నారు. డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి, ఒకటి రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ వాళ్ళందరికీ. మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజెస్, సార్ మాకు రేపు నుంచి హాలిడే, సండే చూస్తామని. సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అవ్వదు, ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను. సో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్ని చాలా అద్భుతంగా వెళ్ళాయి. మ్యాట్నీస్ పర్వాలేదు, ఫస్ట్ షో సెకండ్ షో వచ్చి తగ్గాయి. మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో, నిన్న ఫస్ట్ షో సెకండ్ షో 0 ఉన్న దగ్గర కూడా ఈరోజు మాకు కనీసం 40 మంది 20 మంది వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. సో రేపటికి ఫుల్గా పెరుగుతుందన్న నమ్మకం ఉంది. బట్ ఇప్పటి వరకు 1,00,000 మంది చూసుంటారేమో సినిమా ఇన్ని కోట్లలో. సో ఆ 1,00,000 మంది చూసి 1,00,000 మంది బాగుందన్నారు. మా అబ్బాయి యాక్టింగ్ కానీ సినిమా కానీ. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్.